శ్రీ గురుభ్యో నమః. మోహనవాణికి స్వాగతం. మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరిచ్చేటువంటి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి విషయాలు మరియు మంచి మార్గము, ఆనందాన్ని పంచే ఉద్దేశంతో మోహనవాణి పోడ్కాస్ట్ను మేము ప్రవేశపెట్టాం. ఈ మోహనవాణి పోడ్కాస్ట్ను విన్నవారు తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్లే మాకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు కూడా మంచి విషయాల్ని అందరికీ అందించడంలో భాగస్వాములు కూడా అవుతారు. కాబట్టి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి మా మోహనవాణి ధన్యవాదాలు తెలియజేసుకుంటోంది. ఈరోజు మీకు సనాతన సమన్వయం 16వ భాగాన్ని అందిస్తున్నాను. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ వారణాసి వెంకట సూర్యకామేశ్వరరావు. ఈరోజు మానవుని యొక్క శరీరం, ఈ ఉపాధిని బ్రహ్మ సృష్టించాడు. అలాగే 84 లక్షల జీవరాశులను కూడా సృష్టించాడు. ఇది ఒక గొప్ప ప్రహేళిక. ఈ సృష్టి అంతా కూడా గొప్ప ప్రహేళిక. ఈ సృష్టి యొక్క రహస్యం మనెవరికీ అర్థం కాదు, ఆ పరమేశ్వరుడికి ఒక్కడికే అర్థమవుతుంది. అయినా కూడా మనం ఈ ఆధ్యాత్మిక జీవనంలో ఆ సృష్టికర్త యొక్క వైభవాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం నిత్యం అన్వేషిస్తూనే ముందుకు సాగుతున్నాం. అటువంటి ఈ బ్రహ్మ సృష్టించినటువంటి జగన్నాటకం ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది అనే విషయం మీద మనం ఈరోజు ఒక్కసారి దృష్టి సారిద్దాం. పురం ఏకాదశ ద్వారం. పురం అంటే ఈ దేహం మాట. పురం ఏకాదశ ద్వారం. మానవ శరీరాన్ని 11 ద్వారాలతో ఒక గొప్ప నగరంగా నిర్మించాడు బ్రహ్మదేవుడు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, నాభి, జననేంద్రియం, అపానం, శిరస్సు పైన గల బ్రహ్మరంధ్రం. ఈ విధంగా ఈ పురం ఏకాదశ ద్వారం. 14 లోకాలను సృష్టించినటువంటి భగవంతుడు బ్రహ్మను సృజించి సమస్త జీవరాశులను ఆయన నుండి విస్తరింపజేశాడు. వాటికి ఆకలిని కల్పించి ఆహారాన్ని అందించాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది సృష్టి యొక్క ఈ సృష్టి రహస్యం. ఈ సృష్టి రహస్యాన్ని పరమసత్యంగా యథాతథంగా అందించినటువంటిది మన సనాతన వాంగ్మయం. ఈ ప్రపంచంలో ఏదీ కూడా సృష్టి విధానాన్ని తెలియజేసిన రీతిలో ఏ వాంగ్మయం మనకు తెలియజేయాల. కాబట్టి మన యొక్క వేదాంగాలతో కూడినటువంటి ఈ వేదవాంగ్మయం మనకి ఈ సృష్టి రహస్యాన్ని పూర్తిగా తెలియజేసింది.
చివరకు సృష్టి యందు తృప్తి చెందిన బ్రహ్మ మనిషిని సృష్టించి జగన్నాటకాన్ని మొదలుపెట్టాడు. సమస్త జీవరాశుల్ని సృష్టించాడు. ముందు వాటికి ఆకలిని కల్పించాడు, అలాగే ఆహారాన్ని కల్పించాడు. చివరికి సృష్టి యందు తృప్తి చెందినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ మనిషిని సృష్టించి జగన్నాటకం మొదలుపెట్టాడు. ఈ మనిషిలో అగ్నిని వాక్కుగా చేశాడు, వాయువుని ప్రాణంగా చేసి ముక్కులోంచి ప్రవేశపెడుతున్నాడు, సూర్యుడి చూపుగా కళ్ళకు శక్తినిచ్చాడు, దిక్కులు శబ్దమై చెవులలో మనకి వినిపిస్తున్నాయి, దిక్కులు శబ్దాలై మనకి చెవులలో వినిపిస్తున్నాయి, మూలికలు స్పర్శలయ్యాయి, అవి చర్మంలో ప్రవేశించాయి, చంద్రుడు మనసై హృదయంలో ఉన్నాడు, మృత్యువు అపానమై బొడ్డులో చేరింది, నాభిలో చేరింది, నీరు రేతస్సుగా జననేంద్రియాల్లో ప్రవేశించారు. చూడండి ఎంత విచిత్రంగా చక్కగా ఈ బ్రహ్మ సృష్టించినటువంటి ఈ దేహం, ఈ పురం ఏకాదశ ద్వారం 11 ద్వారాలతో ఉన్నటువంటి ఈ దేహాన్ని, ఇందులో ఉన్నటువంటి ఈ చైతన్యం చూడండి ఎలా ఉందో. అగ్ని వాక్కు, వాయువు ప్రాణం, సూర్యుడి చూపు, దిక్కులు శబ్దం, మూలికలు స్పర్శే చర్మం, మనసే చంద్రుడు, మృత్యువు అపానమై నాభిలో, నీరు రేతస్సుగా ఈ యొక్క జననేంద్రియాల్లో ప్రవేశించారు. అంటే బీజం. తర్వాత అవి జడంగా నిలిచేట ముందు వాటికి చైతన్యం కలుగు చేయలేకపోతే అవి నిరుపయోగం అని భావించినటువంటి భగవత్శక్తి ఏం చేసింది, చైతన్యముగా నడినెత్తినటువంటి బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించింది ఈ దేహంలోకి. చైతన్యాన్ని కలగజేయడానికి భగవంతుని యొక్క శక్తి చైతన్యముగా ఈ నడినెత్తినటువంటి బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించింది. చూడండి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకి, చిన్న పిల్లలకి, నెలలో ఉన్న పిల్లలకి ఈ యొక్క నడినెత్తి మీద ఆముదం పెట్టేవారు చిన్నతనంలో. పూర్వం ఆముదం పెట్టేవారు, ఇప్పుడు పెడుతున్నారు. అక్కడ చాలా మెత్తగా ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రాన్ని చిన్నతనంలో నెలల వయసులో శిశువుని ఎత్తి మీద అది పరిశీలన చేయొచ్చు. అక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని నుండే ఈ భగవంతుడు అంటే ఆత్మ చైతన్యంగా ప్రవేశించింది. అప్పుడు ఈ విధంగా ప్రవేశించిన తర్వాత శరీరం, మనస్సు, ప్రాణం పనిచేయడం ప్రారంభించాయి. అప్పుడు పనిచేయడం ప్రారంభించాయి. ఆ చైతన్యం లేకపోతే శరీరం ఏది పనిచేయదు. శరీరంలో అంతరంగా ఉన్న అవయవాలు పనిచేయవు, బాహ్యంగా ఉన్న అవయవాలు పనిచేయవు. శరీరం, మనస్సు, ప్రాణం పనిచేయడం ప్రారంభించాయి. ఇంద్రియాలు చైతన్యవంతమయ్యాయి. చూడండి ఎంత విచిత్రంగా ఈ యొక్క చక్కటి ఈ రహస్యాన్ని మన యొక్క వేదవాంగ్మయం ఎంత చక్కగా తెలియజేసిందో, మన సనాతన వాంగ్మయం. శిథిలమైనటువంటి శరీరంలోని ప్రాణం బ్రహ్మరంధ్రం గుండా తిరిగి నిష్క్రమిస్తుంది. అదే మరణం. శిథిలమైనటువంటి శరీరంలోని ప్రాణం బ్రహ్మరంధ్రం గుండా తిరిగి నిష్క్రమిస్తే అధోలోకాలకు పోతాడని వివరించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మరంధ్రం గుండా ఎవరైతే బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకుని ఆత్మ పైకి వెళుతుందో పుణ్యలోకాలను ఇచ్చి చేరతాడన్నాడు బ్రహ్మ. పునర్జన్మ లేని జీవుడు బ్రహ్మరంధ్రమైనటువంటి విద్రుతి గుండా పోయి ఆనంద స్థాయిని చేరతాడని చెప్పి తెలియజేశాడు. బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించినటువంటి చైతన్యమే ఆత్మ. సకల లోకాలను నడిపిస్తూ ఆక్రమించి ఉన్నదే మహా చైతన్యం. మనం చెప్పుకున్నాం గతంలో, ఈ విశ్వశక్తి గురించి చెప్పుకున్నాం, ప్రాణశక్తి గురించి చెప్పుకున్నాం. ఈ సకల లోకాలను నడిపిస్తూ, భ్రమిస్తూ, పరిభ్రమింప చేస్తూ, ప్రయాణిస్తూ ఉన్నటువంటిది ఏమిటంటే మహా చైతన్యం. ఈ అద్భుత ప్రహేళికలో
జరుగుతున్నటువంటి అనంత విన్యాసమును అలా వీక్షిస్తున్నాడు ఆత్మరూపుడైనటువంటి భగవంతుడు. ప్రహేళిక అంటే పజిల్ ఇంగ్లీష్లో. ఈ అద్భుత ప్రహేళికల్లో జరుగుతున్నటువంటి ఈ అనంత విన్యాసాన్ని ఈ భగవంతుడు వీక్షిస్తున్నాడు, ఆత్మరూపుడే వీక్షిస్తున్నాడు. తండ్రి శరీరంలో ఉన్నటువంటి ఈ రేతస్సు ప్రాణంగా తల్లి శరీరాన్ని చేరుతుంది. ఈ తండ్రి శరీరంలో ఉన్నటువంటి ఈ రేతస్సు బీజం ప్రాణంగా తల్లి శరీరాన్ని చేరుతుంది. అది తల్లి శరీరంలో బస చేస్తుంది. అంటే తల్లి శరీరం, తండ్రి శరీరం పిండంగా మారిన వైనం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇది పిండంగా మారి మొట్టమొదట ఇవి 3 శరీరాలను 3 అవస్థలుగా మనం భావించాలి. ఏంటంటే తల్లి శరీరంలో ఈ యొక్క రేతస్సు ప్రాణంగా తల్లి శరీరాన్ని చేరి అది తల్లి మాతృగర్భంలో బస చేస్తుంది. అంటే తల్లి శరీరం, తండ్రి శరీరం, పిండంగా మారినటువంటి చేరువైనటువంటి శరీరం, ఇవి 3 మొత్తం. ఈ 3 శరీరాలను 3 అవస్థలుగా చెప్పుకోవచ్చు. అవే జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. వీటిని 3 కళలుగా ప్రస్తావించారు. ఇవి స్థితిరహిత అవస్థలు. స్థితిరహిత అవస్థలు సహజంగా కళలో లభించినవన్నీ మెలకువ రాగానే అదృశ్యమైపోతాయి. సుషుప్తా వ్యవస్థ నుండి మేల్కొన్నప్పుడు కళలో అనుభవించినట్లు భావించినటువంటి సుఖం అది మాయమైపోతుంది. ఇదే విధంగా జాగ్రత్త అవస్థలో భావన చేసేటువంటి అనేక స్థితులు భగవదానుభూతిని పొందినప్పుడు అదృశ్యమైపోతాయి. అయితే ఆత్మానందానుభూతి కలుగుతుంది. అప్పుడు నేను అనేది పోయి మిగిలిన జీవరాశుల గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. అప్పుడు నాలో ఉన్నట్టుదే అంతటా ఉన్నది అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అదే మహా చైతన్యమైనటువంటి ఆ పరమాత్మని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఋగ్వేద మహావాక్యమైనటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రకృష్టమైన బ్రహ్మమే జ్ఞానం అని సూచిస్తోంది. ఇదే బ్రహ్మజ్ఞానం యొక్క ప్రశస్తం. అంటే బ్రహ్మజ్ఞానము ప్రశస్తం అంటే తండ్రి శరీరంలో రేతస్సు ప్రాణంగా తల్లి శరీరాన్ని చేరిన దగ్గర నుంచి మానవుడు జ్ఞానాన్ని అందించుకుంటే, జ్ఞానాన్ని గనక జ్ఞాన మార్గంలో గనక ప్రవేశించి పయనం చేస్తే ఈ విషయాలన్నీ కూడా మనకి అవగతం అవుతాయి. చివరికి ఏం జరుగుతుంది? నేను అనేది పోయి మిగిలిన జీవరాశుల గురించి ఆలోచన ప్రారంభమై అంతటా ఉన్నది ఈ ఆత్మే, ఈ బ్రహ్మరంధ్రం గుండా ప్రవేశించినటువంటి మహా చైతన్యమే ఆత్మ అనేటువంటిది జీవుడికి అర్థమవుతుంది అని చెప్పి తెలియజేశారు. దేహం తల్లి నుండి లభిస్తుంది, ప్రాణం తండ్రి ద్వారా ప్రవేశిస్తుంది, భగవంతుడు ఆత్మగా ప్రవేశిస్తాడు. ప్రవేశించి చైతన్యవంతం గావిస్తాడు. పురుషుల్లో ఉన్నటువంటి రేతస్సు స్త్రీలో ప్రవేశపెట్టి తిరిగి తండ్రి తనను తాను జన్మింపజేసుకుంటాడు. అది మొదటి జన్మగా పరిగణించవచ్చు. అంటే రేతస్సు శిశువుగా రూపొందుతుంది. రేతస్సు శిశువుగా మారి స్త్రీలో భాగమైపోతుంది. అందువల్ల స్త్రీ మాతృభావనతో పులకించిపోతుంది, అమ్మ భావనతోటి పులకించిపోతుంది స్త్రీమూర్తి. కాబట్టి చూడండి, స్త్రీమూర్తికి మాతృభావన అనేటువంటిది ఒక గొప్ప వరం, ఒక గొప్ప భావన. ఆమె ఈ మాతృభావంతో పులకించిపోతుంది.
అలాగే ఆ తండ్రి కూడా ఆమె మీద ఎనలేని ప్రేమానురాగాలు కురిపిస్తాడు. ఇదే సృష్టి రహస్యం. ఇదే తెలుసుకోవాలి. శిశువును గర్భకోశంలో ఆనందంగా పోషిస్తుంది మాతృమూర్తి. అందుకే సృష్టిలో మాతృమూర్తిని మహోన్నతంగా నిలిపాడు బ్రహ్మ. 9 మాసాలు మోసి శిశువుకు జన్మనిస్తుంది. ఇది 2వ జన్మగా పరిగణించవచ్చు. స్త్రీ ఒకరికి ఇప్పుడు జన్మనిచ్చిందంటే ఆమెకది 2వ జన్మగా పరిగణించాలి. ఆ తండ్రి నుండి ఆ తల్లిలో ప్రవేశం మొదటి జన్మ అయితే, తల్లి నుండి ఈ లోకంలోకి జన్మించడం 2వ జన్మ. శిథిలమైనటువంటి ఈ దేహం నుండి నిష్క్రమించి సత్కర్మల దుష్కర్మల ఫలితాలను అనగా ప్రారంధాన్ని అనుభవించడానికి 3వ జన్మను పొందటం. తండ్రి తనయుడిగా జన్మించి తన ప్రతినిధిగా లోకంలో విడిచిపెట్టి తన ప్రయాణాన్ని మళ్ళీ అలా కొనసాగిస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమైన విషయం. తండ్రి తన ప్రతిరూపాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఈ సంసార చక్రంలో తన ప్రయాణాన్ని అలా కొనసాగిస్తున్నాడు. అంటే మళ్ళీ ఈ సంసార చక్రంలో పడి మరొక జన్మని ఎత్తడం అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ మనకి. చిత్రమైన రహస్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా మాతృగర్భంలో గత జన్మ అనుభవాన్ని పొందుతారు. ఇది పరమసత్యం. మాతృగర్భంలో ఉన్నప్పుడు గత జన్మల అనుభవాలన్నీ కూడా వాళ్ళకి గుర్తుకొస్తాయి, వాళ్ళ అనుభవాలు పొందుతారు కూడా. ఆ జన్మలలోని పాపపుణ్యాల అనుభూతులు కూడా తెలుస్తాయి వాళ్ళకి. దీనినే గర్భస్థ నరకం అంటారు. ఒక రకంగా అవన్నీ కూడా ఆ పాపపుణ్యాలన్నీ కూడా గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువుకి గుర్తుకొచ్చి అవన్నీ కూడా గుర్తుకు రావటం వల్ల ఆ పాపాలు అన్నీ గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా నరకం అనిపిస్తుంది ఆ శిశువు. దీనినే గర్భస్థ నరకం అంటారు. కానీ ప్రథమ కేక వేసి తొలి వెలుగు మీద పడగానే, అంటే జన్మించగానే ఆ గర్భం నుంచి బయటపడి ఈ భూమి మీద ఉన్నటువంటి తొలి వెలుగు ఆ శిశువు మీద పడి ప్రథమంగా కేక వేస్తుంది, అంటే ఏడుస్తుంది అన్నమాట. ప్రథమంగా కేక వేసినప్పుడు వేయగానే ఆ గత జన్మ జ్ఞాపకాలను ఆత్మ యొక్క మాయ చేత వెంటనే మర్చిపోతాడు. వెంటనే ఈ భూమి మీద ప్రథమ కేకతో, ప్రథమ ఏడుపుతో భూమి మీద పడగానే, ఈ వెలుతురు శిశువు మీద పడగానే గత జన్మ జ్ఞాపకాలన్నీ కూడా మర్చిపోతుంది శిశువు. పరమాద్భుతమైనటువంటి ఇటువంటి విషయాల్ని 1000 సంవత్సరాల క్రితమే ఉపనిషత్తుల రూపంలో మనకి అందించబడ్డాయి. అలాగే ఉపనిషత్తులలో ఆ ఉపనిషత్తుల్ని ఈ పండితులు ఈ సభల్లో చర్చించి అందులో ఉన్నటువంటి ఈ గొప్ప విషయాన్ని అందరికీ పంచిపెట్టారు. ఆ సభల్లో స్త్రీలు కూడా పాల్గొనేవారు. ఆ వేదకాలంలో చక్కని ఆరోగ్యకరమైన ఎన్నో విషయాలు చిన్న వయసులోనే ఈ పిల్లలకి నేర్పించబడ్డాయి గురుకులాలలో. మనిషి, మరుజన్మ, శిశుజననం, గర్భ సమయంలో స్త్రీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మొదలైన విజ్ఞానం కూడా ఈ అందజేశారు. ఈ సమాజానికి అందచేసేటటువంటి ఆ ప్రతినిధులే సంతానం అనేటువంటి భావన కూడా తల్లిదండ్రుల్లో ఉండేది. మళ్ళీ ఈ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ ఈ ప్రపంచానికి అందచేస్తారు అనేటువంటి భావన కూడా వీళ్ళే ప్రతినిధులు, మన సంతానమే రేపొద్దున మన సంస్కృతికి ప్రతినిధులు అనేటువంటి భావన ఆ తల్లిదండ్రుల్లో ఉండేది. అందుకే సత్సంతానాన్ని అందించడానికి ఆ తల్లిదండ్రులు సత్ప్రవర్తనతో ఒకటై భావితరాలకి మార్గం చూపించారు. తల్లి తండ్రి సత్ప్రవర్తనతోటి ఒకటై సత్సంతానాన్ని కని వారిని
భావితరాలకు అందించి ఒక గొప్ప మార్గాన్ని చూపించారు. ఈ విధంగా స్త్రీ పురుష సమాగమాన్ని ఒక పవిత్రమైన భావంతో గురుకులాలలోనే విద్యార్థులకు బోధించేవారు. చూడండి, స్త్రీ పురుషుల ఈ సమాగమాన్ని, స్త్రీ పురుషుల సంయోగాన్ని ఒక పవిత్రమైన భావంతో గురుకులాల్లో విద్యార్థులకి బోధించి ఈ సృష్టి రహస్యాన్ని అంతా కూడా వారికి తెలియచెప్పేవారు. ఎంత జ్ఞానమో చూడండి, పిల్లల్లో ఎంత జ్ఞానం కలుగుతుంది. ఈ సృష్టి పట్ల ఎటువంటి భావన వాళ్ళల్లో ఏర్పడుతుంది. ఎంత చక్కటి ఈ సమాజాన్ని వాళ్ళు తిరిగి నిర్మిస్తారు. ఇటువంటి విద్యా విధానం వల్ల, ఇటువంటి విషయాలు వాళ్ళకి ఇప్పుడు తెలియజేయడం వల్ల వాళ్ళు ఎటువంటి మార్గంలో పయనిస్తారో ఒకసారి ఊహించండి అందరూ. ఈ ప్రకృతిని, మనిషిని ఒకే సమయంలో సృష్టించాడు బ్రహ్మదేవుడు. సంసారం అనే మహాసముద్రంలో పడవేశాడు. ముందే చెప్పుకున్నాం ప్రహేళికని. అజ్ఞానం, కోరికలు, కర్మలు మొదలైన వాటి వల్ల చూడండి, రోగాలు, అజ్ఞానం, కోరికలు, కర్మలు, అదేవిధంగా వార్ధక్యం, మృత్యువు అనేటువంటి భయంకర జంతువులు ఆ మహాసముద్రంలో తిరగసాగాయి. ఈ సంసారం అనే మహాసముద్రంలో మనల్ని పడవేసిన తర్వాత అజ్ఞానం, కోరికలు, కర్మలు, వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు, వార్ధక్యం, మృత్యువు అనేటువంటి భయంకర జంతువులన్నీ కూడా మహాసముద్రంలో తిరగసాగాయి. నిత్యం ప్రమాదకర భీకర అలలు వేస్తూనే ఉన్నాయి ఈ సంసార చక్రంలో. అంటే చూడండి, చెప్పుకున్నాను, సుఖదుఖాలు, అనేక విషయాలు, విచిత్రమైన మనసు, నిత్యం ఆలోచించేటువంటి మనసు, ఎక్కడెక్కడో ప్రయాణిస్తున్నటువంటి మనసు, ముల్లోకాల్లో కూడా ఇది ప్రవేశించి తిరిగి రాగలది ఈ మనసు. అంత శక్తి ఉంది ఈ మనసుకి. కానీ అందుకే ఆ మనసును బుద్ధి చేత అణచాలి. ఆ బుద్ధి చేత అణిస్తే అహంకారం అడుగుతుంది, అహంకారం అడిగితే చిత్తం బాగుంటుంది, చిత్తం బాగుంటే మన యొక్క ఈ ప్రయాణం బాగుంటుంది. నిత్యం ప్రమాదకరమైనటువంటి భీకరాలు లేస్తూనే ఉంటాయి ఈ సంసార మహాసాగరంలో. విశ్రాంతి అనే పదానికి చోటే లేదు. ప్రాపంచిక సుఖాల కోసం చేసేటువంటి కర్మల వల్ల అలల ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాపంచిక సుఖాల కోసం చేసేటువంటి ఈ కర్మల వల్ల, అంటే భౌతిక సుఖాల కోసం చేసేటువంటి పనుల వల్ల ఈ యొక్క అలల యొక్క ఉధృతి పెరుగుతుంది కానీ తగ్గదు. స్వర్గనరకాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేని అజ్ఞానం ఒక నొరగగా ఏర్పడుతుంది. ఈ సముద్రం మీద, ఈ మహాసముద్రం మీద ఈ అలల ఉధృతి బాగా పెరిగి స్వర్గనరకాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞానం ఆ నొరగగా ఏర్పడుతుందని పోల్చాడు. అది అంతములేని సంసార సాగరాన్ని దాటడానికి ఏదైనా తెప్ప దొరుకుతుందా అని ఆలోచనలో ఎప్పటి నుంచో మన ఋషిపుంగవులు ఉన్నారు. ఈ బ్రహ్మ సృష్టించేటువంటి ఈ జగన్నాటకంలో మనం జీవించక తప్పదు. ఎందుకంటే ప్రహేళిక మనతోటి ఆడుకుంటున్నాడు బ్రహ్మ, అది అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఆది అంతం లేనటువంటి సంసార సాగరాన్ని దాటడానికి ఏదైనా తెప్ప దొరుకుతుందా అని కొంతమంది ఋషులు, కొంతమంది మనుషులు, జిజ్ఞాసులే ఆలోచించడానికి అవకాశం కల్పించింది కూడా బ్రహ్మదేవుడే. అటువంటి అవకాశం మనకి కల్పించింది కూడా బ్రహ్మదేవుడే. ఈ ప్రకృతిని మనకు అందించి అటువంటి ఆలోచన చేయండి అని చెప్పి, జిజ్ఞాసులుగా అటువంటి ఆలోచన చేయండి అనేటువంటి అవకాశం మనకి ఇచ్చింది కూడా బ్రహ్మదేవుడే. ఇది ఒక ప్రహేళిక, ఇది ఒక జీవన్నాటకం, ఇది ఒక జగన్నాటకం. సత్యం, నిజాయితీ, దానం, కరుణ, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహం, సహనం మొదలైనవి చెడ్లుగా చేసుకున్నటువంటి తెప్ప సాధు సాంగత్యం అనేటువంటి ప్రశాంత జలమార్గంలో ప్రయాణిస్తే అది తప్పనిసరిగా జన్మరాహిత్యం అనే తీరాన్ని చేరుతుందని మన సనాతన మహావాంగ్మయం తెలియజేస్తోంది.
మరి ఎలాగా ఈ అవకాశం మనకి ఇచ్చాడు బ్రహ్మదేవుడు? ఈ సంసార సాగరాన్ని దాటడానికి కావలసినట్టు ఒక తెప్ప తయారు చేసుకోమన్నాడు, ఒక పడవ తయారు చేసుకోమన్నాడు. జిజ్ఞాసులు ఆలోచించారు. ఆలోచించి సత్యం, నిజాయితీ, దానం, కరుణ, అహింస, ఇంద్రియ నిగ్రహం, ఆత్మ నిగ్రహం, సహనం మొదలైనవి తెడ్లుగా చేసుకుని ఒక తెప్పని వీళ్ళు తయారు చేశారు. అది సాధు సాంగత్యం అనేటువంటి ప్రశాంత జలమార్గంలో ప్రయాణం చేసేలాగా చేసుకుంటే ఆ నావ, ఆ తెప్ప తప్పనిసరిగా జన్మరాహిత్యమైనటువంటి తీరాన్ని చేరుతుందని మన సనాతన మహావాంగ్మయం తెలియజేసింది. ఇవి చూడండి, ఇవన్నీ కూడా పిల్లలకి చెప్పాలి. పిల్లలు అర్థం చేసుకుంటారు, చక్కగా అర్థం చేసుకుంటారు. వాళ్ళలో ఒక చక్కటి సంస్కారం బయలుదేరుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పిల్లలకి చెప్పాలి. ఈ ప్రశాంత ఈ సంసార మహాసముద్రంలో ప్రశాంత జల మార్గం కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఆ తెప్ప మీద ఆ ప్రశాంతమైనటువంటి జలమార్గంలో ప్రయాణించి చక్కగా ఆనందంగా ఈ జీవితాన్ని ముగించుకోవచ్చు, ముక్తిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ వేదసారమైనటువంటి ఉపనిషత్తుని మనందరం అధ్యయనం చేద్దాం, అధ్యయనం చేయిద్దాం, పిల్లలకి అందరికీ చెబుదాం. ఇప్పుడు ఈ వేదవాంగ్మయం అంతా కూడా మన మాతృభాష తెలుగులోనే లభిస్తుంది. కాబట్టి అందరూ కూడా దీనిని తెలుసుకుని మన పిల్లలకు అందించి ఈ బ్రహ్మ సృష్టించినటువంటి జగన్నాటకంలో ఎలా విద్యను ప్రోధి చేసుకోవాలి, ఎటువంటి విద్యని మనం అభ్యసించాలి, ఎలాగా ప్రయోజనకారులుగా మారాలనే విషయాన్ని మనం తెలుసుకుంటూ పిల్లలకు కూడా చెప్తే రేపు చక్కటి భవిష్యత్ కాలంలో ఆనందమయ జీవితాలు మనందరికి కూడా లభిస్తాయని కోరుకుంటూ మరొకసారి తెలియజేసుకుంటూ మోహనవాడి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ మోహనవాణి పోడ్కాస్ట్ను తప్పనిసరిగా ఈ సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత చేయించండి. అదేవిధంగా మోహనవాణి పోడ్కాస్ట్ యాంకర్ FM మరియు స్పోటిఫైలో కూడా వస్తోంది. యాంకర్ FMలోనూ వస్తోంది, మరియు స్పోటిఫైలో కూడా వస్తుంది. కాబట్టి అందులో కూడా వీక్షించి అందరికీ ఈ విషయాన్ని పంచి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోహనవాడికి స్వాగతం పలుకుతూ స్వస్తి.